ఏమంట కరోనా అచ్చిపోయిందో ఆ కంచెలు ఎవ్వరు చూడు బీమార్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని డాక్టర్ల తానికి పోతే బలంగల తిండి తింటే అయిపోయాయని చెప్తున్నారు. ఇంకా కొందరు గూగుల్ అమ్మని అడుగుతున్నారు గసొంటి ఏమున్నాయి ఏడేడ దొరుకుతాయి ఎట్లా తినాలని. పానం అంటే ఎవ్వరికైనా పాయరమే కదా మరి. హగో గసొంటి తిండి ముచ్చటే ఇది. కోకళ్ళు వస్తూనే ఉన్నారు, రొట్టెలు తీసుకుపోయి కూర్చొని కుమ్ముతూనే ఉన్నారు. మంచిగా చూడండి, గోధుమ రొట్టెలు కాదు మక్క రొట్టె, జొన్న రొట్టెలు, కూరలు తొక్కులు ఏసుడు లేదుల్లో, ఏమున్నా ఎల్లిపాయ కారమే. హాగో కమ్మగున్నదనుకుంటా దంచుడే దంచుతున్నారు అన్నలు. ఒక రొట్టె తిని ఎల్లిపాయ మిరంతో తిన్నా మనకు మంచి హెల్త్ మంచిగా ఉంటది. మెదక్ జిల్లా నిజాంపేట చల్మేడ చౌరస్తాల గీ అమ్మ చేతి రొట్టెలు తినడానికి ఎక్కడెక్కడికి ఎల్లో వస్తుంటారట. రోజు 150 దాకా చేస్తా. 20 రూపాయలకు ఒక రొట్టె. 8 సంవత్సరాలే మక్క రొట్టెలు చేయబట్టి ఇక్కడ రూట్ వచ్చిన వాళ్ళు అందరూ సిద్దిపేట పోయేటోళ్ళు, ఇటు రామపేట పోయేటోళ్ళు అందరు తీసుకుంటారు, తింటారు. 8 ఏండ్ల ఆయనట హోటల్ నడపబట్టి పొద్దుగాల నుంచి మాపటీల దాకా ఉత్త రొట్టెలే కాల్చిస్తది. తింటే పేయిల తాకత్ పెరుగుతది, పేయికి కావాల్సిన విటమిన్లు, ఐరన్, జింకు బగ్గుంటది, గుండె సుత మంచిగా పనిచేస్తదట. షుగరు, బీపీ కంట్రోల్ ఉంటది అంటుంటారు కాబట్టి చాలా మంది కాయిష్ చేస్తుండ్రు. పెద్దలు గాని ఈ గటక, అంబలి పోషకాన్ని ఇస్తానని చెప్పేసి పండించి వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు, రొట్టె చేసుకునేవారు. అప్పట్లో మక్క రొట్టె కానీ గట్క కానీ అన్ని రకాల తిని వాళ్ళు గట్టిగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వేరే ఐటమ్స్ తినడం వల్ల రోగాలకు గురి అవి అడ్డమైన ఫాస్ట్ ఫుడ్, నూనెల గోలిచ్చినే తిని పానాలు ఖరాబ్ చేసుకునే కంటే జొన్న రొట్టెలు తిన్నది ఉత్తమం అంటుండ్రు అన్నలు. గీ కాకైతే రొట్టెల కోసానికి అన్నం తినుడైనా బంద్ పెడతా అంటున్నాడంటే చూడుండ్రిగా ఎంత ఫాయిదో. 20 రూపాయలు కాదు, దీనికి ఇంకా 10 రూపాయలు పెట్టి తిన్నా హెల్దీ ఫుడ్ కాబట్టి ఎంత మంచిదంటే అంత మంచిది. 1-2 రొట్టెలు తింటా నేను డైలీ. అన్నం తగ్గిస్తే అవసరం ఉంటే రొట్టెలే తింటా. ఈడనే కాదు మీ ఏరియాల సుత ఆడాడ ఉంటాయి. ఏ గవ్వెవలు తింటారని లాపర్వా చేయకుండా ఓ పార్ దీని చూసిండ్రా అంటే వద్దన్న లైన్ కడతారు. చూడండి మరి.